హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ 19th మార్చ్ రోజు రిలీజ్ అయిన మూవీకి రివ్యూ ఇవ్వబోతున్నామండి. 19th మార్చ్ రోజు రిలీజ్ అయిన మూవీని ఆ రోజు కాకుండా ఇవాళ ఎందుకు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది అంటే 5 రోజుల తర్వాత ప్రేక్షకులు కాస్త నిదానంగా, సంతోషంగా, కామ్గా మూవీ చూస్తారు. అప్పుడు మూవీ చూస్తే డైలాగ్స్ అన్నీ క్లియర్గా వినిపిస్తాయి. ఫైట్స్, సాంగ్స్ అన్నీ క్లియర్గా ఎంజాయ్ చేసి దానికి తగ్గట్టుగా ప్రశాంతంగా కామ్ మైండ్తో రివ్యూ ఇవ్వచ్చని చెప్పి ఈ రివ్యూని ఇప్పుడు ప్లాన్ చేయడం అయితే జరిగిందండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మీకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చే ఉంటుందండి. రెగ్యులర్ ఆడియన్స్ కోసం చేసిన రివ్యూ అండి. ఒక 1 వీక్ సినిమా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత ఫ్యామిలీతో ఎవరైతే ఈ మూవీని చూడాలా వద్దా అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చేసిన రివ్యూ అండి. ఇదొక మంచి మూవీ అయ్యేదండి, కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల, చిన్న చిన్న తప్పిదాల వల్ల ఫ్యాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. అందువల్ల అట్లాంటి కారణాల వల్ల ఈ మూవీ ఒక యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. టైటిల్ కార్డ్స్ నుంచి మొదలు పెడితే ఓపెనింగ్ సీన్స్, చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అన్నీ బ్రహ్మాండంగా విజువల్గా చాలా గ్రాండ్గా అనిపించాయండి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మురళీమోహన్ గారిని, కేఎస్ రవికుమార్ గారిని, గౌతమి గారిని ఇలాంటి యాక్టర్స్ని చూడడం కాస్త సంతోషంగా అనిపించింది. చాలా సన్నని స్టోరీ లైన్ మీద బేస్ చేసుకున్న సినిమా అండి. ఈ స్టోరీ లైన్ పట్టుకొని దీని చుట్టూ కొన్ని హీరో ఓరియంటెడ్ సీన్స్ రాసుకుని ఈ సినిమాని కంప్లీట్ చేశారండి. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా, ఫాస్ట్గా, క్లీన్గా నడిచిపోయిందండి. రాశి ఖన్నా గారు ఫస్ట్ హాఫ్లో కనిపిస్తారు. కాస్త ఏజ్ పెరిగినట్టుగా మొహంలో నాకైతే అనిపించిందండి. బట్ స్టిల్ తనకి యాక్టింగ్కి స్కోప్ తక్కువ ఉన్న క్యారెక్టరేనండి. బట్ తను ఎంత చేయాలో అంత ఖచ్చితంగా ఈ సినిమా కోసం కాంట్రిబ్యూట్ చేసిందండి. ఒక సాంగ్లో కూడా తను డ్యాన్స్ వేశారు, చాలా బాగుందండి. కామెడీ పండిందండి. సత్యం రాజేష్ గారు, ప్రభాస్ సీను గారు చాలా టైమింగ్తో కామెడీని పండించారండి. అది వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు సెల్ఫ్ ట్రోలింగ్ లాగా వారి డ్యాన్స్ గురించి వారే కొన్ని ట్రోల్ చేసుకున్నట్టుగా అనిపించింది. ఫ్యాన్స్కి ఆన్సర్ లాగా, రెగ్యులర్ ఆడియన్స్కి ఆన్సర్ లాగా చేసుకున్నారు. అది వర్కౌట్ అయిందండి, అది బాగుంది. ఆ ఎపిసోడ్ చాలా నచ్చిందండి. సెకండ్ హాఫ్ కాస్త స్లోగా నడిచిందండి. అండ్ సెకండ్ హాఫ్లో టూ మెనీ విలన్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఈ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల కాస్త హై అనిపిస్తుంది, బట్ ఎట్ ది సేమ్ టైం కాస్త కన్ఫ్యూజింగ్గా కూడా అనిపిస్తుంది. మీరు కనుక స్క్రీన్ వైపు అటెన్షన్ పే చేయకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ అండి. అండ్ లాస్ట్ 40 minutes ఆఫ్ ది మూవీ ఈ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఏదైతే జరిగిందో ఆ స్టోరీ ఎక్కడెక్కడ ఎలా స్టార్ట్ అయిందో వాటికి ఆన్సర్స్ ఇవ్వాలి కదా, అవన్నీ లాస్ట్ 40 minutesలో మనకి దొరికేస్తాయండి. అందరు విలన్స్ని డీల్ చేస్తారు, అన్ని సమస్యల్ని సాల్వ్ చేస్తారు. ఇది ఆఖరి 40 నిమిషాలలో జరుగుతుంది. పక్కా కమర్షియల్ సినిమా అండి. మీకు ఓల్డ్ తెలుగు టెంప్లెట్ పక్కా కమర్షియల్ సినిమా, ఫైటు సాంగ్ ఇలాంటి టెంప్లెట్ సినిమాలు మీకు నచ్చుతాయి అనుకుంటే మీరు హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి. ఈ సినిమా డ్రాబ్యాక్స్కి వస్తే కొన్ని తప్పిదాలు జరిగాయండి. అంటే సాధారణ ప్రేక్షకుడికి నచ్చకపోవచ్చు, ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చచ్చు. బట్ ప్రేక్షకులు, రెగ్యులర్ ఆడియన్స్కి ఎక్కడ నచ్చకుండా పోతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సినిమాలో హీరో ఎలివేషన్స్